నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ 17, గ్రామీణాభివృద్ధి శాఖ 26, పంచాయతీరాజ్ 5, వ్యవసాయ శాఖ 2, ఏపీ ఈపీడీసీఎల్ 2, మున్సిపల్ కార్పొరేషన్ 6, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 6, వైద్య ఆరోగ్య శాఖ 2, స్త్రీ మహిళా శిశు సంక్షేమ శాఖ 2, ఆర్డబ్ల్యూఎస్ 2, జిల్లా విద్యాశాఖ 2, ఆర్ఎండ్బి 1, హోమ్ 1, సమగ్ర సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, ఆర్ఎండ్బి, మెడికల్ ఎడ్యుకేషన్, కోఆపరేషన్ అండ్ కోఆపరేటివ్ భూగర్భ గనుల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పశుసంవర్ధక శాఖ, పబ్లిక్ హెల్త్, కార్మిక శాఖ, నైపుణ్యాభివృద్ధి, సాంఘిక సంక్షేమ శాఖ, మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ సమస్యలపై ఒక్కొక్కటి చొప్పున 81 అర్జీలను స్వీకరించారు. అర్జీల స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా ఉన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు. చిలకపాలెంలోని స్థానిక శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు 58వ ఇంజనీర్స్ దినోత్సవాన్ని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యాన సోమవారం కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన కావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుడా సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ పి సుగుణాకర్రావు పాల్గొని మాట్లాడారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంజనీరింగ్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులు వినూత్నంగా ఆలోచన చేయాలని, ఉన్నతంగా రాణించాలని అన్నారు. తల్లిదండ్రులు ఎంతో శ్రమించి చదువులు చదివిస్తున్నారని, ఆ చదువులకు సార్థకత తేవాలని, తల్లిదండ్రులను గౌరవించాలని హితవు పలికారు. క్రియేటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, కోలాబరేషన్. క్రిటికల్ థింకింగ్ విమర్శనాత్మకంగా ఆలోచించడం రావాలి. క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ సృజనాత్మకత, అంటే కొత్త విషయాన్ని ఒక కనిపెట్టడానికి, తెలుసుకోవడానికి ఆ టైపు ఆలోచన మనకు ఉండాలి. పిల్లలు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం నేర్చుకుంది, చదువుకుంది, మనం చేసింది మళ్ళీ చెప్పగలిగిన సామర్థ్యం ఉండాలి. ఇది భావన సామర్థ్యం, కమ్యూనికేషన్, కొలాబరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి మనిషి కూడా నలుగురితో కలిసి పనిచేయాలి. పూర్వంలాగా బాస్ కింద సబార్డినేట్స్ ఎస్ఆర్ అనే రోజులు పోయేది. టీమ్ మేనేజర్ నుంచి కింద వరకు కూడా హలో బాస్ అని సరదాగా కలిసి పనిచేయాల్సిన రోజులు. ఈ 4 క్వాలిటీస్ అద్భుతంగా విశ్లేషణ అడుగడుగున కనిపిస్తుంది. 4 క్వాలిటీస్ నేర్పించుకోవాలి. పిల్లలు అంతా కూడా చాలా ప్రెజెంటేషన్ చూస్తే ఎటైనా నా కళ్ళంతా కూడా ఏ వైపు వెళ్తున్నాయి. ఒకవైపు ప్రపంచానికి ముందుకు నడిపిస్తూనే సవాళ్ళు ఇస్తుంది ఏ తరగా మంచి కనిపిస్తూ ఉంది, కొంత శాతంలో చెడు కనిపిస్తూ ఉంది. మానవ వనరుల్ని, సామర్థ్యాన్ని ముందుకు తీసుకువెళ్తూనే మానవ వనరుల వినియోగానికి రాబోయే రోజుల్లో కష్టకాలం వస్తుంది. ChatGPT లాంటి AI టూల్స్ని చాలా ఎక్కువ డబ్బులతో ఖర్చు పెట్టి, చాలా ఎక్కువ R&D, దాదాపు 15 సంవత్సరాల R&Dలో పెట్టి దీన్ని డెవలప్ చేశారు. లియాన్ అనే ఒక 40 సంవత్సరాల చైనా యువకుడే, 40 సంవత్సరాలు డీప్ సీకింగ్ తక్కువ డబ్బులతో తన క్రియేషన్తో ChatGPT అన్నిటికీ ముందుగా సవాల్ విసిరి డెవలప్ చేశారు డీప్ సీ. ఆయన పుట్టిన ఊరు ఎందుకు మీకు చెప్తున్నారంటే, అందరూ కూడా ఇంక్లూడింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గ్రామీణ నేపథ్యంలో చాలా చిన్న కుటుంబాన్ని పెంచుకున్నాను. మనకి ఉన్న భయం ఒకటి ఉంటుంది అన్నమాట. నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, నేను కనిపెట్టగలనా, నేను డెవలప్ అవ్వగలనా, ఇలాంటి సందేహాలు
లియాన్ని చూసిన తర్వాత ఆయన కొంచెం లోపలికి చదవడం ప్రారంభిస్తే వాళ్ళ గ్రామ జనాభా 700, గట్టిగా 100 ఇళ్ళు లేవు. ఈ డీప్ సీ డెవలప్ చేసిన తర్వాత పెద్ద పరిణామం ఏంటంటే మిల్లింగ్ అనే ఊరు, ఆ ఊరు పేరు మిల్లింగ్. ప్రపంచ దేశాల ఊరిని పర్యాటక ప్రదేశంగా ఇవాళ చూడటానికి వెళ్తున్నాయి. వెళ్ళి మన అమ్మా నాన్నలకు ఒకసారి పాదాలకు నమస్కారం పెట్టి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీమోహన్ మాట్లాడుతూ భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీరింగ్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఎన్నో సేవలను దేశానికి అందించారని, ఎంతో తెలివితేటలు ఉన్న వ్యక్తి అని తెలిపారు. హైదరాబాదులో 1900 సంవత్సరంలో వరదలు వచ్చిన సుమారుగా 15,000 మంది చనిపోతే అప్పటి పాలకులు విశ్వేశ్వరయ్యకు పిలిచి సమస్యను పరిష్కారం చూపాలని కోరగా ఆయన హైదరాబాద్ శివారులో ఉస్మాన్, నిజాం పేరిట 2 రిజర్వాయర్లు నిర్మించి వరదలను అడ్డుకోవడంతో పాటు ఆ నీటిని సాగునీరుగా ఉపయోగించిన మేధావిని కొనియాడారు. ఎన్నో సాంకేతికతలకు రూపకల్పన చేశారని తెలిపారు. హైదరాబాద్ శివారులో ఒక 2 రిజర్వాయర్లు నిర్మించాడు. ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్ 2 రిజర్వాయర్లు నిర్మించి ఈ ఫ్లడ్ వాటర్ అంతటిని డైవర్ట్ చేసి రిజర్వాయర్ నిర్మించడమే కాకుండా ఆ రిజర్వాయర్ నుంచి సాగునీరుకి, తాగునీరుకి వచ్చే ఏర్పాటు కూడా చేశాడు. అటువంటి మహోన్నత వ్యక్తి. అంటే నైపుణ్యం అనేది పెంపొందించుకుంటే ఆయన ఎక్కడున్నా, ఎలా ఉన్నా మనకి పిలిపించి మరి పనిచేయించుకునే స్థాయిలో ఉండేవాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అది ఒక ఉదాహరణ. అలాగే ఆయన దానికి ఫాలింగ్ షట్టర్స్, ఆ 2 రిజర్వాయర్కి, అంటే మీకు నేనంతా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి అంత ఆలోచన ఉండదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి మనకు తెలుస్తుంది. ఫాలింగ్ షట్టర్స్ అనే కొత్త టెక్నాలజీ. అంటే వరద వచ్చేటప్పుడు వరద ఎక్కువైపోతే వెళ్ళిపోవడానికి మార్గం పెట్టి ఆటోమేటిక్గా పడిపోయి బయటికి సర్ప్లస్ అయిపోయి వెళ్ళిపోవడానికి వాటర్ మార్గం చూపించే ఫాలింగ్ షట్టర్ అనే కొత్త టెక్నిక్ కనిపెట్టాడు. అది వాటర్ తక్కువ ఉన్నప్పుడు షట్టర్ నిలబడుతుంది, వాటర్ స్టోరేజ్ అవుతుంది. అదే వరద ఎక్కువైతే ఆటోమేటిక్గా షట్టర్ పడిపోయి వరద కిందకి వెళ్ళిపోతుంది. అలాంటి ఎన్నో టెక్నిక్స్ కనిపెట్టి ఆయన మహోన్నత వ్యక్తి అయ్యాడు. అందుకే మనం మార్పుల కోసం కాదు, మన స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన చదువు కూడా ఇప్పుడు ఎలా ఉండాలంటే అనలిటిక్ థింకింగ్, విశ్లేషణాత్మకంగా ఆలోచించడం, క్రియేటివ్ థింకింగ్, సృజనాత్మకంగా ఆలోచించడం. మన చదువుని ఎప్పుడు ఈ కోణాల్లోనే మనం చదవాలి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్రాంతి కుమార్, యాజమాన్య సభ్యులు సాయినాథ్ రెడ్డి, దుర్గాప్రసాద్, రాజు, ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్, పిడి బాలాజీ, పరశురాం తదితరులు పాల్గొన్నారు. ఆమ్దాల్వలస మండలంలోని దూసి గ్రామంలో మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో మన డబ్బులు మన లెక్కలు అనే కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర పియూసీ చైర్మన్ కోన రవికుమార్ పాల్గొని మహిళలతో కలిసి ర్యాలీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నాయుడు గతంలోనూ కృషి చేశారని, ఇప్పుడు కూడా కృషి చేస్తున్నట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాలను స్థాపించి మహిళల ఆర్థిక స్వాతంత్రానికి బాటలు వేశారని, కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో హైదరాబాద్కు చెందిన స్ప్రింట్ ఎం టెక్నాలజీస్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో 23 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో యాజమాన్య ప్రతినిధులు, కళాశాల యాజమాన్య సభ్యులు విఎంఎం సాయినాథ్ రెడ్డి, కె దుర్గా శ్రీనివాస్, పి దుర్గాప్రసాద్ రాజులు, కళాశాల హెచ్ఓడీలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు పలు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన స్ప్రింట్ ఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, ఎడ్యుట్రేషన్ అండ్ జెంట్రోబైట్ సొల్యూషన్ వారి సౌజన్యంతో క్యాంపస్ డ్రైవ్ను మంగళవారం, బుధవారం 2 రోజుల పాటు నిర్వహించారని, ఈ ప్రాంగణ ఎంపికలకు కళాశాలకు చెందిన 300 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 23 మంది విద్యార్థులు అన్ని రౌండ్లలో ఉత్తీర్ణులై ఉద్యోగాలు సాధించారని, వారికి ఈరోజు కళాశాల యాజమాన్య సభ్యుల చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. వీరికి తొలి 5 నెలలు ప్రొవిషన్ ఉంటుందని, స్టైఫండ్ 15,000 రూపాయలు, ప్రోత్సాహకం 12,000 ఉంటుందని, 5 నెలల అనంతరం సంవత్సరానికి 6 లక్షల ప్యాకేజీ ఉంటుందని, వీరు బిజినెస్ డెలివరీ ఎగ్జిక్యూటివ్లుగా పనిచేయాల్సి ఉంటుందని ఎంపికైన విద్యార్థులకు వారు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జిటి చంద్రశేఖర్, డిప్లొమా ప్రిన్సిపల్ ఎన్విఎన్ సునీల్ కుమార్,
వివిధ విభాగాధిపతులు కె మధుకుమార్, డాక్టర్ పి రేవంత్ కుమార్, డాక్టర్ ఎస్ లక్ష్మణరాజు, ఎం సాయి సుధా, డాక్టర్ వి సూర్యనారాయణ, వై జగదీష్ కుమార్, పి ప్రదీప్, కె రవికుమార్ తదితరులు అధ్యాపకులు, సిబ్బంది, ఎంపికైన విద్యార్థులను అభినందించారు. స్ప్రింటమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్చే క్యాంపస్ డ్రైవ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందులో శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు 23 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. వారికి ఈరోజు మేము ఆఫర్ లెటర్స్ మా యాజమాన్య వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మరి ఈ కంపెనీ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తుంది. సో మా విద్యార్థులు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్గా ఎంపికయ్యారు. వారికి ఒక 5 నెలలు ప్రొవిషన్ పీరియడ్ ఉంటుంది. ఈ ప్రొవిషన్ పీరియడ్లో 15,000 శాలరీ, 12,000 ఇన్సెంటివ్స్ వస్తాయి. 5 నెలల తర్వాత వారికి పెర్ఫార్మెన్స్ ఆధారంగా బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ రోల్ ఇస్తున్నారు. మరి శాలరీ 4 లక్షలు, ఇన్సెంటివ్గా 2 లక్షలు, మొత్తంగా 6 లక్షలు వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ 23 మందికి మరి కళాశాల యాజమాన్యం తరపున, అధ్యాపక బృందం తరపున, అలాగే విద్యార్థుల తరపున మేము ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కార్గో ఎయిర్పోర్ట్స్ పేరుతో ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీ ఆస్తులుగా ఎందుకు మార్చడానికి పూనుకుంటున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణలు డిమాండ్ చేశారు. స్థానిక మందస మండలం బాహడపల్లిలో బలవంతపు భూసేకరణ ఆపాలని, కార్గో ఎయిర్పోర్టు రద్దు చేయాలని కోరుతూ కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ అనంతరం సభలో వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి కార్పొరేట్ కంపెనీల పక్షాన ఉంటారా, ప్రజల పక్షాన ఉంటారా అని ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్స్ పేరుతో దోపిడీకి పాల్పడితే ప్రజలు ప్రతిఘటన తప్పదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశంలో ఢిల్లీ, బెంగళూరు, తమిళనాడు, కర్ణాటక, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఏర్పాటుకు అనుబంధంగా కార్గో ఎయిర్పోర్ట్స్ ఉన్నాయని, ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్స్ ఎవరి ప్రయోజనాల కోసం నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో ఎయిర్పోర్ట్లకు అనుబంధంగా మాత్రమే కార్గో ఎయిర్పోర్ట్లు ఉన్నాయని వారు అన్నారు. దేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ అయిన ఢిల్లీ కార్గో ఎయిర్పోర్ట్కి 150 ఎకరాలు మాత్రమే ఉందని అన్నారు. ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్కి 1,400 ఎకరాలని చెబుతున్నప్పటికీ సుమారు 3,000 ఎకరాలు కొండలతో సహా ఎవరు ప్రయోజనాల కోసం కేటాయిస్తున్నారని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్, కె బాలాజీరావు, పోతనపల్లి కుసుమ, సర్పంచ్ పొట్టి ధర్మారావు, హేమరావు చౌదరి, సాలీన జగన్ నాయకులు మామిడి మల్లేష్, మామిడి తులసయ్య, మామిడి కృష్ణారావు, మామిడి మాధవరావు, అందాల మనమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20న విజయనగరంలోని రామనారాయణ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఆన్ రామాయణ ఆధ్వర్యంలో జరగనున్న నేషనల్ లీగల్ కాంక్లేవ్ శ్రీకాకుళం జిల్లా బార్ అధ్యక్షుడు శివప్రసాద్, సభ్యులను వీఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ హనుమంత లజపతి రాయ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యులకు నేషనల్ లీగల్ కాంక్లేవ్ ఉద్దేశాలను లజపతి రాయ్ తెలిపారు. భారత రాజ్యాంగంలో రూపొందించిన అనేక న్యాయ సూత్రాలను చరిత్రలో మొట్టమొదటి ఇతిహాసమైన వాల్మీకి రామాయణం నుంచి పొందుపరచడం జరిగిందని అన్నారు. భారత రాజ్యాంగంలోని ఒరిజినల్ డ్రాఫ్ట్ ప్రాథమిక హక్కుల పేజీలో శ్రీరాముడి చిత్రాన్ని ఉంచారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, చైర్మన్ నాగేశ్వరరావుతో కలిసి ఇటీవల హైదరాబాదులో ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి న్యాయమూర్తులు, న్యాయ విశ్వవిద్యాలయ ఉపకులపతులు, న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గేదెల ఇందిరాప్రసాద్, చౌదరి లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. చిలకపాలెంలోని IIIT క్యాంపస్ 2లో ఈరోజు ఇంజనీరింగ్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య ప్రతినిధులు, హెచ్ఓడీలు, అలాగే ముఖ్య అతిథులు, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సుగుణాకర్రావు తదితరులు కళాశాల ఆవరణలో ఉన్న సర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఆయన సేవలను వారంతా స్మరించుకున్నారు. అనంతరం శివానీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసి బ్రిడ్జిని వారంతా పరిశీలించారు. చాలా బాగా తయారు చేశారని కొనియాడారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన వివిధ ప్రాజెక్టులను ముఖ్య అతిథులు తిలకించి వాటి ప్రయోజనాలు విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు.
సృజనాత్మకత జోడించి 10 మందికి ఉపయోగపడేలా ప్రాజెక్టులు రూపొందించాలని విద్యార్థులకు వారు సూచించారు. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల నిర్మాణం విషయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్ప సంకల్పంతో ముందుకెళ్తే ప్రస్తుత సీఎం చంద్రబాబు మాత్రం ప్రైవేటు దళారులకు కట్టబెట్టి పీపీపీ ఒప్పందాలకు సిద్ధమవుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా విమర్శించారు. పైకి నష్టమే లేదంటూ జనం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు అసలు వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలబడుతున్నారని మండిపడ్డారు. ప్రైవేటీకరణ వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఒక ప్రకటనలో హెచ్చరించారు. మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్ రాకపోతే ప్రాంతీయ ప్రజలు ఎలా ఇబ్బందులు పడతారో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చర్చ జరగాలని కోరారు. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ రంగంలో లభించిన ప్రయోజనాలను ఇప్పుడు చంద్రబాబు నిర్ణయాలతో ఏ విధంగా కోల్పోతున్నామో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఇప్పటికే ప్రజల్లో చర్చ మొదలైందని, దాన్ని మరింతగా విస్తరింపచేస్తామని వెల్లడించారు. మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా చంద్రబాబు నిజస్వరూపాన్ని ప్రజలకు స్పష్టంగా చెబుతామని అన్నారు. రిమ్స్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎంఓయూ ప్రకారం వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, సిఐటియు టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిమ్స్ సెక్యూరిటీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వద్ద సోమవారం రిమ్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సెక్యూరిటీ సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెక్యూరిటీ సిబ్బంది ఆకలితో అలమటిస్తున్న కార్మికుల సమస్యలపై కార్తికేయ సెక్యూరిటీ కాంట్రాక్టర్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కార్తికేయ సెక్యూరిటీ కాంట్రాక్టర్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో 15 ఏళ్లుగా సెక్యూరిటీ గార్డులుగా సేవలందిస్తున్న కార్మికులకు ప్రతి నెల చట్ట ప్రకారం 5వ తేదీలోగా వేతనాలు చెల్లించవలసి ఉన్నా అమలు చేయడం లేదని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన రిమ్స్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలపై యూనియన్తో చర్చించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంపుదల చేయవలసిన అవసరం ఉందని అన్నారు. రిమ్స్ సెక్యూరిటీ గార్డుల నిరసనకు సిఐటియు సీనియర్ నాయకులు ఎం గోవర్ధన్ రావు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ నాయకులు టి రామారావు, ఎం సూర్యనారాయణ, పి సతీష్, జి వెంకటరమణ, జి లక్ష్మణరావు, జి అప్పన్న, ఎం శ్రీను, ఎస్ సురేష్, సత్యనారాయణ, కుమార్, చంద్రశేఖర్, ఎం మాధవి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్లో స్వీకరించే అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చర్యలు చేపట్టి సత్వరమే ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి వెల్లడించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి జిల్లా ఎస్పీ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కారానికి పోలీస్ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల కోసం సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో 55 మంది ఫిర్యాదుదారులు తమ వినతి పత్రాలను అందజేశారు. అర్జీలు స్వీకరించిన వినతులను జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి సానుకూలంగా స్పందించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో తక్షణమే ఫోన్లో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని అక్కడికక్కడే ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్లో స్వీకరించే ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని, పరిష్కార చర్యలపై నివేదిక పోలీస్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. నగరంలోని స్థానిక అరసవెల్లి శర్వాణి విద్యాలయంలో హిందీ భాషా దినోత్సవం సంస్థ వ్యవస్థాపకులు అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ హిందీ భాషా ప్రవీణులు బాడాన దేవభూషణ్ పాల్గొని ముందుగా హిందీ భాషా వ్యాప్తికి విశేష కృషి చేసిన వ్యవహార్ రాజేందర్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందీ భాష ప్రావీణ్యత, ఉపాధి అవకాశాలు కల్పించడంలో జాతీయ ఐక్యతకు, భారతదేశ సమగ్రతకు ఎంతో అవసరమని అన్నారు. శర్వాణిలో నిర్వహిస్తున్న టాక్ షోస్, వ్యాసరచన పోటీలకు హిందీ భాష ప్రాముఖ్యం ఎంతో ముఖ్యమైనదని, విద్యార్థుల భాషా నైపుణ్యాలు చాలా బాగున్నాయని, హిందీ భాష వ్యాప్తికి జాతీయ భాషగా గుర్తించుటకు వ్యవహార్ రాజేందర్ సింగ్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి యుఎన్ఓలో హిందీలో మొదటిసారి ప్రసంగించడం వలన భారతీయులందరికీ ఎంతో స్ఫూర్తిని కలిగిందని తెలియజేశారు. సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవం సెలవు రోజు కావడం వలన నేడు అనగా సెప్టెంబర్ 15న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హిందీ భాష ఆవశ్యకతను, ప్రాముఖ్యతను గురించి 10వ తరగతి విద్యార్థి ఎన్ జాహ్నవి మరియు హిందీ ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ 5 మరియు 9వ తరగతుల విద్యార్థులు ఆలపించిన గానంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బాడాన దేవభూషణ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హిందీ భాషోపాధ్యాయులు
సేతు మాధవి, జి లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణంలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీజీడి బాలాజీ మాట్లాడుతూ దేశ విదేశాల్లో మార్మోగిన గొప్ప ఆనకట్టల నిర్మాతగా పేరుగాంచారని, ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి 5వ కింగ్ జార్జ్ నైట్ కమాండర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ KCIE బిరుదునిచ్చి సత్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ డాక్టర్ మునిరామకృష్ణ, డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ, పరిపాలనాధికారి డైరెక్టర్ మునిరామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, వెల్ఫేర్ డీన్ డాక్టర్ రవి గేదెల, క్యాంపస్ 2 ఇన్ఛార్జ్ వి సాగర్, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ బి శ్రీధర్, టి అసిరినాయుడు, అధ్యాపకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం SC/ST కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించిన పథకాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసి వారికి కూడా అధిక విద్యుత్ బిల్లులు వేస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ SC/STల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసిందని అన్నారు. అందులో ఒక ముఖ్యమైన పథకం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడమని పేర్కొన్నారు. దీనివల్ల వేలాది SC/ST కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఊరట లభించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని రద్దు చేసి నిరుపేద కుటుంబాలకు విద్యుత్ బిల్లుల భారాన్ని మోపడం అత్యంత అన్యాయమని ఆందోళన చెందారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం SC/ST వర్గాల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి లేమని స్పష్టంగా తెలియజేస్తుందని, ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించి ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని అన్నారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, పైగా తగ్గిస్తామని చంద్రబాబు కూటమి హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చాక ప్రజలకు వరుసగా విద్యుత్ షాకులు ఇస్తుందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే దీనిపై ఆలోచించి పేదలపై బిల్లుల భారాన్ని తగ్గించాలని, ఉచిత విద్యుత్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గాంధీ మందిర స్మృతివనంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను ఈరోజు నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన ముఖ్య వక్తలు ప్రసంగించారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం, లయన్స్ క్లబ్ హర్షవల్లి సంయుక్తంగా నిర్వహించిన వేడుకలలో ఇంజనీర్ బృందానికి సత్కరించిన అనంతరం లయన్ సింధూర, లయన్ భరాటం లక్ష్మణరావు, లయన్ హారికా ప్రసాద్, లయన్ వి జగన్నాథం తదితరులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆచరించిన జీవిత పాఠాలను వివరించారు. జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ రవికుమార్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా స్మృతివనంలో మొక్కలను నాటి భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ గా బాధ్యతలను చేపట్టిన పొన్నాడ రవికుమార్ కు అభినందనలు, ప్రశంసల జల్లులు కురిపించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం రామ్ గోపాల్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం, లయన్స్ క్లబ్ హర్షవల్లి సభ్యుల బృందం పాల్గొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైదరాబాద్ ట్యాంక్ బండ తరహాలో 100 మంది తెలుగు వీరుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు కోట వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. నవ్యాంధ్ర సాంస్కృతిక చైతన్య కళాయాత్రను శ్రీకాకుళం నుంచి ఆయన శ్రీకారం చుట్టారు. స్థానిక బాపూజీ కళామందిర్ వద్ద ఉన్న ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ సుప్రసిద్ధ గాయకులు ఘంటసాల, ప్రముఖ సినీ నటులు NTR, ANRలకు భారతరత్న ఇవ్వాలని కోరారు. తెలుగు భాషాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని, ఇదే సమయంలో కృష్ణానది బ్యారేజ్కు ఇరువైపులా 100 మంది తెలుగు జాతి కృషి చేసిన వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ లెక్చరర్గా పదవీ విరమణ చేసి జాతీయ స్థాయిలో తెలుగు భాష అభివృద్ధికి ఘంటసాల స్మరణకు కృషి చేస్తున్న వెంకటేశ్వరరెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో R&B DE ఈ రవికాంత్, తిరుపతిరావు, APWJF రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్, GBS వరమాధురి వెల్ఫేర్ అధ్యక్షుడు డాక్టర్ నిక్కు అప్పన్న, కమిటీ ప్రతినిధులు MV కామేశ్వరరావు, NVR మూర్తి, పెంకి చైతన్య కుమార్, శ్రీరాములు, చిన్మయ్యారావు, ఏ బాబురావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురంగి మోహన్ రావు సతీమణి నిర్మలాదేవి అమెరికా పర్యటనతో పాటు పలు దేశాల్లో పర్యటించి తిరిగి శ్రీకాకుళం చేరుకున్న సందర్భంగా ఆదివారం రాత్రి శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆత్మీయ అభినందన సత్కారం చేశారు.
రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ ఆనిప రామకృష్ణ మాట్లాడుతూ దేశ విదేశాల్లో తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పి పేదరికాన్ని రూపుమాపేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న P4 కార్యక్రమాన్ని ప్రవాసాంధ్రులకు తెలియజేసిన మహోన్నత వ్యక్తి సురంగి మోహన్ రావు అని కొనియాడారు. తూర్పుగాబు సామాజిక వర్గానికి అలుపెరగని బాటసారిలా సేవలు అందించే సురంగి మాకు పిరంగి వంటి వారని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు లంక గాంధీ, శాసపు జోగినాయుడు, కిల్లారి నారాయణరావు, పడాల తమ్మినాయుడు తదితరులు పాల్గొన్నారు. రాస్బెర్రీ రుచికరమైన పండు మాత్రమే కాదు, దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రాస్బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్తో పోరాటానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ముఖ్యమైనవి. రాస్బెర్రీస్లో అధిక స్థాయిలో ఆంతోసైనిన్లు, క్వెర్సెటిన్, విటమిన్ సి కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాస్బెర్రీస్ వినియోగం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని, రాస్బెర్రీస్లో ఫ్లేవనాయిడ్లు, పాలిమెనాల్స్ ఉండటం రక్త ప్రసరణ మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి, హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి రాస్బెర్రీస్ బెస్ట్ చాయిస్ అవుతుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆకలిగా అనిపించదు. రాస్బెర్రీస్ తక్కువ గైనమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి, అంటే వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. రాస్బెర్రీస్ కనిపించే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడు ఆరోగ్యం, అభిజ్ఞా పనితీరుకు కూడా సహాయపడతాయి. ఈ సమ్మేళనాలు న్యూరోడెజనరేటివ్ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. రాస్బెర్రీస్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి, దృష్టి, అలాగే మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాస్బెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి. విటమిన్ సి కెల్లాజిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మ స్థితిస్థాపకత, యవ్వనానికి దోహదం చేస్తుంది. అదనంగా యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. చర్మం, ముడతలు, మచ్చల వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. దుర్వినియోగం చేస్తే హక్కుల్ని కోల్పోతాం, నియంత్రించుకోకపోతే నిన్ను నీవు కోల్పోతావు. బడి నుండి జైలుకు వెళతాడు గాని జైలు నుండి బడికి రాడు. తప్పు నుండి పశ్చాత్తాపానికి వెళ్ళాలి గాని పశ్చాత్తాపం నుండి తప్పుకు రాకూడదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.